అది ఉన్నంత వరకు ఏంటి, పుండు ఉన్నంత వరకు ఎలాగైతే దానికి వస్త్రంతో గడపట్టవద్దు, దాన్ని కట్టితే అలా కట్టాలి కదా. దీంతో అనుకోవాలి ఏంటి, స్నానం దేనికి, మనం స్నానం చేస్తాం రోజు కూడా, అంటే వ్రణసేచనవతు స్నానం, వ్రణసేచనవతు స్నానం అంటే ఏంటి, మనకి ఈ పుండె ఎటువంటి దాన్ని శుభ్రం చేయాలి, శుభ్రం చేసి కూడా కడతారు దానికి, అది అలాంటిది స్నానం అంటారు అది. అయితే ఇటువంటిది పరిస్థితి దీంట్లో అంటే ఎలాగా, దీంట్లో మనకి ఈ రాజులు ఉన్నారు కదా, ఉన్న వాళ్ళందరూ కూడా అహంకారం పోయి వాళ్ళందరూ వచ్చి భగవంతుడి యొక్క దివ్య పాదాల విందాలు వీళ్ళు ఆశ్రయించారట. ఆశ్రయించినప్పుడు దీంట్లో ఆ భగవంతుడి పాదపద్మాలు ఎప్పుడైతే దూరం అయ్యారో, ఆ దూరం అయినప్పుడు నిజంగా అదే చెడు అందుకే మన కాండాలంటే నన్నాడాలంటుంది మంచి రోజులు అని చెప్పాలి. నన్నాడాలంటే ఏంటి, మంచి రోజులు అంటే ఉన్నామని మంచి రోజులు కావా అంటే భగవంతుని ఆశ్రయించటువంటి రోజులన్నీ కూడా మంచి రోజులు కావు. భగవంతుడి పాదాల మీద ఆశ్రయించే రోజులు అవి ఉంటాయో అవి మంచి రోజులు అని చెప్పాను. భగవంతుడు మనకి దగ్గరగా ఉన్నాడు అనుకోండి, దేనికి భయపడక్కర్లేదు. అందుకు మన రామదాసు అంటారు, పక్కతోడుగా మన భగవంతుడు మును చక్రధారి చెంతనేయుండగా తక్కువేమి మనకు రాముడు పక్కనుండునకు. దశగ్రీవునల దండించినయా దశరథ రాముడి దయమనకుండగా తక్కువేమి మనకు రాముడు పక్కనుండునకు. అంటే దీనివల్ల భగవంతుడి దగ్గర దేని వల్ల భయపడక్కర్లేదు. అలా ఉన్నారు భగతుడు ఉన్నారు, సీతమ్మ వీరిద్దరు ఏంటిగా దీంట్లో వాళ్ళు భగతుడు ఎప్పుడైతే ఈ యొక్క రామచంద్రుడికి దూరం అయ్యాడో పరాభవం పొందాక. అదేంటి, భక్తుడు పరాభవం పొందాడా పొందాడు భక్తుడు పరాభవం పొందాక. ఏమిట అన్న తర్వాత వీళ్ళందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహమైన తర్వాత అయోధ్యలోనే ఉంటున్నప్పుడు అక్కడ భరతుడు శత్రుఘ్నుడు ఉండాలి, కానీ ఉండలేదు. వీడు అమ్మమ్మ గారి మేనమామ గారి అని చెప్పని వాడు నమ్మమ్మ గారు వీడు ఏం చేశారు, చక్కగా అక్కడ వెళ్ళిపోయారు. అంటే వీడు రామచంద్రుడు దూరం అయ్యారా, దగ్గర అయ్యారా, దూరం అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, తండ్రి గారు పోయాడు. తండ్రి గారు పోయిన తర్వాత అప్పుడు ఏమైంది, ఆ పితృవాక్య పరిపాలన అన్నాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ లక్ష్మణ స్వామి తప్పించుకున్నాడు. ఎలాగా, అన్నగారితో పాటు వెళ్ళిపోయాడు, అంటే భగవంతుడితో పాటు వెళ్ళిపోయాడు. చివరికి వరకు అందుకే మీరు గుర్తుంచుకోండి మాట, మనం చక్కగా చూస్తాం. చూడండి, ఆరాధింపబడేవాడు లక్ష్మణస్వామి ఒకడే. ఎక్కడో అక్కడక్కడ కొన్ని దేవాలయాలు మాత్రమే మీకు భరత శత్రుఘ్నులు ఉంటారు. గమనించండి, ఎక్కడన్నా కానీ సీతా రామ లక్ష్మణ ఆరాధనలో ఉంటారు అక్కడ. ఎందుకంటే నిరంతర కైంకర్య చేసేది లక్ష్మణ స్వామి. ఆయనకి అపవాదు రాలేదు ఆయనకి. ఇంకా ఎవరు ఉంటారు మనకి, ఒక సెట్ అనమాట. సెట్ అంటే ఏంటి, దీంట్లో వీడియో ఉంటారు. ఈ నలుగురు గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు, సీత రామ లక్ష్మణుడు, తర్వాత ఆంజనేయ స్వామి, నమ్మిన అలాగే కొంత ఆయన, ఈ నలుగురు సెట్. అలాగే మీకు తిరువేంకటరమణ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆయన మీరు ఈ ఆరాధన చేస్తే రాముని ఒక్కళ్ళెప్పుడు ఉపాసన చేయకూడదు. సీతారాములు ఉండాలి, పక్కన లక్ష్మణ స్వామి ఉండాలి, కూడా అన్ని ఉంటే మనకి కష్టాల మారుతి మనకి కావాలి అంటే నలుగురు అక్కడ వచ్చారు. అలాగే మనకి చూడండి, ఎక్కడ మీరు సాధారణంగా ఉంటాయి. తర్వాత వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన మాత్రం మీరు ఒక్కరిని మీరు ఉపాసన చేయొచ్చు. ఎందుకు చెప్పండి, ఎందుకు, లక్షణ సందర్భంలోనే ఉంటారు, శ్రీదేవి కాబట్టి ఆయన మీరు ఒక్కరిని మీరు ఆరాధన చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి ఆయన ఉన్నట్టే. సరే మీకు అమ్మవారి కాదు 60,000 అంటారు, లేదా మీరు చక్కగా పెట్టుకున్నా తప్పేం లేదు. కానీ అసలు వెంకటేశ్వరుని అలా మీరు ఆరాధన చేయొచ్చు. కృష్ణుడికి ఎలాగంటే మీకు భగవంతుడికి కోపదేశం చేస్తున్న కృష్ణుడు వద్దు, ఆయన మీ మాట వినడు. ఎందుకంటే ఆయన నీతులు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ చెప్తాడు. ఇలా చేయాలా నాశనం అవుతావు, ఇలా చేస్తే బాగుపడతావు. ఇవన్నీ లేకుండా అమాయకంగా ఉండే కృష్ణుడు ఉన్నాడు. ఆయన మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు అందరికీ అన్ని వరాలు మీకు ఇస్తారు. ఎవరైనా బాలకృష్ణుడు చేతిలో ముద్ద, చెంగల్లో పూదండ అన్నట్టు ఆ స్వామి మన ఇంట్లో కూడా ఇక మీకేమక్కరే, ఆయన మీరు చక్కగా ఉపాసన చేయండి. అందుకే మన పెద్దవాళ్ళందరూ కూడా అభినమంగడు కానీ, సోమదాస్ కానీ చాలా మంది ఉన్నారు కదా, ఆయన దీదాశుడు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు మహానుభావులు. వాళ్ళందరూ కూడా ఉపాసన దేనికంటే బాలకృష్ణుడు ఉపాసన చేస్తారు.
గురువాయూరులో కృష్ణుడు కూడా చిన్నవాడే, మీరు నిలబెట్టారు ఆయన అంతే తేడా. చేతులు దండ ముద్ర పెట్టుకొని తెచ్చుకుని నత్తల కృష్ణుడు అంటారు కాబట్టి కృష్ణుడు అనమాట. మీరు ఆయనకి ఏం కావాలో మీరు తెలుసుకొని చేయండి, చక్కగా ఉపాసన ఇస్తారు. కృష్ణుడికి ఏం కావాలి, ఏం తింటాడు, కృష్ణాష్టమిలో పిండి వంటలు చేసి పెట్టాలి, అది పక్కన పెట్టండి. ఫుడ్ అండ్ అసైడ్ ఏం కావాలి, ఆయనకేమి ఇష్టం అది మీరు పెట్టాలి. ఆయనకు వెన్న ఇష్టం, బెల్లం ఇష్టం. చిన్నపిల్లలు ఏం చేస్తుంది, ఏం లేదా వంట చేయలేదా, ఏం లేదు అంటే పెట్టండి, ఇంత బెల్లముక్క పెడతాం. బెల్లముక్క ఆయనకి ఇష్టం, బెల్లము గుట్టి బెల్లముక్కేనమ్మా అంటారు, అటుకులు పెట్టండి. వెన్న, తర్వాత అటుకులు, బెల్లం. ఇంకా వనలో తిరిగేటువంటి వాడే ఆయన. గోవులు తీసుకెళ్ళి అది తిరిగే పళ్ళు, మనకు దొరికే పళ్ళు ఆయనకి ఇష్టం. ఏం పళ్ళు, నేరేడు పళ్ళు, తర్వాత ఇంకేంటి రేగి పళ్ళు. ఇవన్నీ కూడా చాలా స్వామికి ఇష్టమైనటువంటి పళ్ళు ఇది. అందుకు ఏంటంటే ఒక్కొక్క స్వరూపం, ఒక అవతార స్వరూపం ఉన్నప్పుడు అలా మనం ఉపాసించాలి. అయితే ఇప్పుడు భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే స్వామికి దూరం వెళ్ళాడో ఈయన పాపం అవమానం పాల్గొంటే ఆయన అనుసరించడానికి శత్రువులు ఏమైంది, భరతుడికే ఏమైంది, తండ్రి గారు పోగానే చక్కగా రాజ్యానికి వచ్చాను, అయోధ్యకు వచ్చాను. రాగానే కౌశల్యం ఏమిటో తెలుసిన ఇంకా పుట్టింది ఆవిడికి, ఎందుకంటే శవం అక్కడే ఉంది. ఓ పెట్టిలో పెట్టి ఉంచారు. ఈ రోజు బాక్స్, ఆ రోజు నుంచి ఇప్పుడు టెక్నాలజీ ఓ బాక్స్ లో పెట్టి ఆ తైలం పరిమాణం దగ్గర దాంట్లో పెట్టి ఉంచారు బాడీని. అది పాప నీకు తెలియదు. వచ్చిన తర్వాత ఏమన్నా అమ్మ నాన్నగారు ఎక్కడ అని అడిగారు. అడిగేసరికి సరే తర్వాత చెప్పి ముందు నువ్వు రాజ్యం అంది. రాజా అంది. దేని రాజు ఏమిటమ్మా, మా నాన్నగారు ఉన్నాడు, ఉన్నప్పుడు నేను రాజు ఎలా అవుతాను అని చెప్పారు. కాదు ఆయన మీ నాన్నగారు స్వర్గస్తులయ్యారు. అయ్యో అనుకున్నాడు. అది ఒకటి దూరమైనందుకు ఒక బాధ. దీని తర్వాత ఏమైందిట, సరే ఏదో కార్యక్రమాలన్నీ చేసేసారు, అయిపోయింది. 12 రోజులు 11 రోజులు ఎవరు చేశారు, అయిపోయింది. దాని తర్వాత గురువు గారు వచ్చారు. ఎవరైనా వశిష్ఠుల వారు సభ జరుగుతోంది. నాయన చూడండి మాట, నాయన మీ నాన్నగారు లేరు, మీ అన్నగారు అడవులు పెట్టిపోయాడు. తర్వాత ఆయన కొండాలంటే లక్ష్మణుడు అడగానికి వెళ్ళిపోయాడు. ఇక ఎలాగో మీ అమ్మనికి రాజ్యం ఇప్పించింది, మీ నాన్నగారు కూడా ఎలాగో పౌర పట్ట అదే పట్టాన్ని ఏదంతా అది నీకు ఇచ్చారు. ఇక నువ్వు ఎప్పుడు చెప్తే డేట్ చెప్తే మేము పట్టాభిషేకం చేసుకుంటాం అన్నాడు. ఇది అవమానమా సన్మానమా భక్తుడికి? ఎంత బాధపడ్డాడంటే ముళ్ళు కూర్చున్నంత బాధపడ్డాట. సభ మధ్య విగలితం అంటారు. ఏంటంటే మీరు పెద్ద చిన్న చెప్పాలి కదా, మేము మంచి చెడు చెప్పాలి కదా, ఇదే మీరు చెప్పేటువంటి మాట అని చెప్పని పురోహితుడు ఆయన కొంచెం కటుగా మాట్లాడితే భక్తుడు, అదొక అవమానం. దీని తర్వాత ప్రజలందరూ అవమానంగా చూస్తున్నారు. వీటి మూలంగానే కదా రాచేత దూరం, అదొక అవమానం, ఇదొక అవమానం. సరే బాగా అందరినీ ఒప్పించాడు, నానా అవస్థ పడి అడుగు అరణ్యానికి అని చెప్పని తీసుకొచ్చి తీసుకెళ్ళాడు. వెళ్ళి 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 ఎక్కడ చేరాడు, ఆ కోయవాడు ఎవరున్నాడు గుహుడు దగ్గరికి వెళ్ళాట. దూరం నుంచి చూశాడు గుహుడు. రై జాత 500 పడవలు సిద్ధం చేయండి అన్నారు. చేసి ఒక్కొక్క దాంట్లో 100 మంది ఉండాలి. ఎంతమంది? ఒక్కొక్క పడవలో 100 మంది. ఆయుధాలు ధరించుండండి, ధనుర్బాణాలు ధరించుండండి. ఒకవేళ కనుక దూరంగా ధ్వజం కనిపిస్తోంది, గోవిదాల ధ్వజం అంటే ఎవరంటే ఆ భరతుడే వస్తున్నాడు ఇక్కడికి, ఏమన్నా తేడా ఉందంటే వేసేద్దాం, లేదంటే ఇందులో కనుక్కుందాం అన్నట్ట. అది కానీ వచ్చాడు. వచ్చిన తర్వాత మామూలుగానే రాముడికి ఇచ్చినట్టు కానీ ఈయన కూడా అన్ని బట్టి వచ్చాడు. డ్రై ఫ్రూట్స్, మామూలు ఫ్రూట్స్ పడి ఉంటాయి కదా, తర్వాత అరణ్యాలో జరిగేటువంటి మాంసం అన్నీ పట్టుకొచ్చి సమర్పించాడు. సమర్పించిన తర్వాత అన్నగారు లాగా ఇవన్నీ మాకు వద్దయ్యా, నీకే మేము ఇస్తున్నామని చెప్పని ఇచ్చేసాడు గోడికి. అదే ఒక మాట నాకు చెప్పు, ఇక్కడికి వచ్చావు కదా, ఎందుకు వచ్చావు? చిన్న దుష్టోదసి రామశాకృష్ణ కర్మణ, ఏదో దుష్టభావం లేకుండా ఇక్కడికి వచ్చావా? నేను అన్నగారిని ఏదో చేయాలి, అవగాహన చేయాలి కదా, ఇక్కడికి వచ్చాను, చంపేది కదా వచ్చావు కదా అన్నాడు. గొప్ప బాణం దెబ్బ తగినట్టుగా బాధపడ్డాక ఎక్కడ అడవులో పెట్టుకుని కొట్టుకున్నవాడు మీకు పెద్ద పరిజ్ఞానం ఏముంటుంది అని సరిపెట్టుకున్నాక ఇదొక అవమానం. భక్తులకు అవమానం లేదా, ఎవరైనా తిరిగితే అవమానం కదండి. అక్కడి నుంచి వెళ్ళాక కొంచెం వెళ్ళేసరికి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. భరద్వాజ మహర్షి త్రికాలజుడు, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకున్నటువంటి మహానుభావుడు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏమైంది, ఆయన ఏం మాట్లాడారు, దుర్గులని అంతగా చంపాలని చెప్పని, అది నీలో నాకేదో దోషం కనిపిస్తుందయ్యా భరత అన్నట్ట. అది చెప్పాట, నాకు అలాంటిది లేదు, మా అన్నగారు అన్ని తీసుకెళ్ళాలని చెప్పి నీకు వచ్చానని చెప్పాను. ధికారజుడైన మహర్షి కూడా ఆయనకి కూడా ఈయనకి అవమానం పొందాడు. ఎందుకని? స్వామి దూరం అయ్యాడు కాబట్టి. స్వామి దగ్గర ఉంటే ఎవరిని ఉండవు, అది పొందాడు. అక్కడి నుంచి ఏదో చెప్పాడు, అడ్రస్ చెప్పాడు, అక్కడికి వెళ్ళాలని చెప్పాను.
రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య అన్నాడు, కాళ్ళ మీద పెట్టాడు, భోజనం ఇచ్చాడు, ఆయన గౌరవించుకున్నాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అందరికన్నా పెద్ద అవమానం ఎక్కడ పొందారంటే రాముడి దగ్గర పొందాక భక్తుడు గుర్తుపెట్టుకోండి. శ్రీరామచంద్రుడి దగ్గర గొప్ప అవమానం. ఏమన్నాడు తెలుసా రామచంద్రుడు? అంతే నువ్వు రాజ్యం చేస్తున్నావునా? రాజ్యం పరిపాలన దాని సరుతుందా? అందరికి జీతాలు ఇస్తున్నావా? సైనికులందరినీ జాతర చూసుకుంటున్నావా? వ్యాపారం ఉంది కూడా ఎలా ఉంది? వర్తకులు వాళ్ళకి జాతర చూసుకుంటున్నావా? ఇంట్లో దగ్గర దగ్గర 30 శ్లోకాలు రాబోయే దగ్గర 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 30 శ్లోకాలు. ఆయన నువ్వు పరిపాలన చేస్తున్నావు అది ఇదని అన్నీ చెప్పాలని ఒక్కొక్కరు ఒక్కొక్క బాణం మంచిది కాదు. రాజ్యం చేస్తున్నారు భక్తులు ఏమన్నా చేశారు కదా, ఇది ఒక గొప్ప అవమానం అంటే అయ్యయ్యో అన్నయ్య నేను రాజునైతే కదా ఇవన్నీ నేను కాలి బట్టలు బాగుంటాయి ఏ చెట్టుగా నాన్నగారు వెళ్ళిపోయేది విధంగా అని చెప్పాను. అయ్యో అనుకున్నాను అప్పుడు. అంటే ఇన్ని అవమానాలు ఎందుకు వచ్చాయి ఈయనకి? స్వామి గౌరవం. అలాగే ఇక్కడ సీతమ్మ ఉంది. సీతమ్మ ఏం కోరుకుంది? మాకు ఇదిగో ఈ నేడి కావాలి అని చెప్పాలి. అంటే భగవంతుడు పక్కన ఉండాలా? భగవంతుడు అక్కడ లేకుండా మాకి లేదా ఈ లేడీకి కావాల్సింది దాంట్లోనే ఉంది. సరే నీకు కానీ ఏం చెప్పన్నాడు? భగవంతుడు దూరం అయ్యారు. ఏమవుతుంది దీనికి? చెరసాల ప్రాప్తమైంది. చెరసాల అంటే అదే కదా, లంకా కలిసి కుదురుతారు. కానీ భగవంతుడు కనుక మనకు తోడుగా ఉండి దగ్గర ఉన్నట్టుంటే మనకు అన్నీ లభిస్తాయి. ఒకసారి మీరు భగవంతుని పక్కన పెట్టి ఇంకేదైతే మీరు ఆశ్రయించారా అన్నీ కూడా పోతాయి అని చెప్పాలి. చెప్పినప్పుడు దీంట్లో కదా కింగిరి వాయి చేత తామరై కూర్చోలే అన్నారు. కింగిరి వాయి, కింగిరి వాయి అంటే ఏంటి? ఆ యొక్క ఏదైతే గజ్జె ఉందో, బువ్వ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే కాయ ఉంటుందో అటువంటిది ఏం చెప్పాలి? దానిలాగా ఉండాలి అని చెప్పాలి. తర్వాత తామరై కూర్చోలేని చెప్పినప్పుడు తామరలో తుమ్మిదలాగా వికసిస్తుంటే ఎంత అందంగా ఉంటుందో అదిగో ఆ విధంగా ఇదిగో నీ నేత్ర దృష్టి ఏదైతే ఉంటుందో కళ్ళు తెరిచేటప్పుడు ఆ దృష్టి మా మీద అలా పడాలి అని చెప్పని ఒక కోరిక కోరుకున్నారు. అయితే కోరుకున్నప్పుడు తామరై కూపోలే అన్నారు కదా, తామరలాగా ఉండాలి అని చెప్పన్నారు. ఇక రకరకాల పుష్పాలు ఉన్నాయి. మల్లెముగ్గ కూడా ఇంత ఉంటుంది, బాగానే అందంగానే ఉంటుంది. అది చెప్పట్లే తామర అని చెప్పన్నారు. ఎందుకంటే స్వామికి ఒక విశేషం ఉంది దీంట్లో. ఆయన ఆ నేత్రాలే తామర పుష్పాలుగా ఉంటాయి కదా ఏ అవతారాలు అయినప్పటికీ కూడా. అందుకే మనకు అంటారు ఉపనిషత్తు మనకు చెప్పింది. ఇవి కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. కప్యాసం పుండరీకమేవం అక్షిణి, కప్యాసం పుండరీకమేవం అక్షిణి అని చెప్పండి. భగవంతుడి నేత్రములు ఎలా ఉండను ఎవరైనా మనం అడిగారు అనుకోండి వెంటనే చెప్పాలి. మీకు ఉపనిషత్తులు మొత్తం చదవకనే ఒక వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. అప్పుడే వికసిస్తున్నటువంటి సూర్యకిరణములతో వికసిస్తున్నటువంటి పద్మాలు ఎలా ఉంటాయో అలాగా భగవంతుడి యొక్క నేత్రములు ఉండును. శభాష్, మీకు సర్టిఫికేట్ చక్కగా మన ఉపనిషత్తుల పరిజ్ఞానం ఉంది అని చెప్పి మీకు అంటారు. తర్వాత రెండవది మనకి శూర్పణఖ ఉంది. శూర్పణఖ చెప్పింది. ఏం చెప్పిందో తెలిసిన అది మనకు కనిపిస్తుంది, కానీ అది ఎలా అనిపిస్తుందంటే ఏదో విధంగా ఒక కోపంగా చెప్పింది, కానీ అదొక శ్లోకం మన రోజు చదువుకోవచ్చన్నట్టుగా ఉంటుంది. ముక్కుచోలు కోసేశాడు ఎవరు? లక్ష్మణ స్వామి. అవమానం పొందింది. దానికి ఏంటి? పరాభవం అవమానం ఉంది. మొత్తం పొందిన తర్వాత అడవిలో అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. కలదోషణ తీసుకురాదు. వీళ్ళు ఏంటి ముక్కు చెవులు కోసారు, అసలు ఏమి నిదానికి వచ్చావు నా దగ్గరికి, ఈ రక్తం కావాలని అడిగాడు కరుడు. అడిగేసరికి చెప్పింది ఏం చెప్పాలి? తిట్టకుండా తిట్టాలి. ఎవరిని? ఇంత చేసిన వాళ్ళు రామచంద్రుడిని తిట్టారు కదా, తిట్టలేదు ఆవిడ. ఏంటి తిట్టడం? మనకి తిట్టడం కనిపిస్తుంది కానీ తిట్టు కాదు. తనుడవు రూప సంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షవు శీత కృష్ణాదినాంబల. స్తోత్రంలో ఉందా తిట్టినట్టుంది? స్తోత్రమే. ఈ శ్లోకం రోజు చదువుకున్నట్టయితే మీకు సాక్షాత్తు నామ సాక్షాత్కారం అవుతుంది. రామచంద్రుడు వర్ణనిది. తరుణవు లోకులయ్య వాళ్ళు రూప సంపన్నవు చక్కగా మంచి అందమైనటువంటి దిగమంగళ విగ్రహం. తను రూప సంపన్నం సుకుమారం అంత ఇదిగా ఉన్నాడు కదా అని చెప్పని సౌకుమారే లేదనుకోకు, ముట్టుకుంటే కదిపోయేటట్టులాగా ఉంటారు వాళ్ళు. తను రూప సంపన్నం సుకుమారం మహాబలం. ఇంకోటి ఏంటి? అసలు వల్ల అందమంతా ఎక్కడుందంటే పుండరీక విశాలాక్షం అంటే పద్మముల వంటి అందమైనటువంటి నేత్రములు కలవాడు అని చెప్పింది. చీర కృష్ణాది నాంబర. మరి వాళ్ళు ఏం కట్టుకున్నారు? బట్టలు నాన్న బట్టలు ధరించి ఉన్నారయ్యా అని చెప్పింది. అంటే ఏంటి? దీంట్లో కూడా సూర్యపణఖ అంటే శత్రువులు చూసినప్పటికీ కూడా వాళ్ళ కూడా భగవంతుల ముందు ఆకర్షించేది ఆ యొక్క నేత్రాలు. అదొక విశేషం. దాని తర్వాత మనకు ఆంజనేయుడు సీతమ్మతో అంటారు మాట. ఎలా ఉంటాడమ్మా అని చెప్పి రాముడు అని చెప్పి వర్ణించినప్పుడు
ఆంజనేయ స్వామి చెప్తాడు, రాముని నువ్వు చూశాను అంటున్నావు, ఒక ముఖ్యమైనటువంటి కొండ గుర్తు చెప్పు అని అడిగింది. రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర అన్నాడు. రాముడు అంటే అనేది ఒకటే గుర్తు పెట్టుకోమ్మా, కమల పత్రాక్షుడు అన్నాడు. పద్మముల వంటి నయనములు కలవాడు రాముడు అని చెప్పాడు. ఐడెంటిఫికేషన్ ఒకటి అనమాట. అలాగే కొన్నది మా అనుభవుడు భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు యుద్ధంలో చక్కగా ఆయన విజృంభించాడు. ఎవరు? భీష్ముడు విజృంభించేసరికి అర్జునుడు తట్టుకోలేకపోతాడు, కృష్ణుడు అతనే ఫలింపలేకపోతున్నాడట. మృదు యుద్ధకాం అన్నాడు. అదే యుద్ధం చేస్తారబ్బా, ఎలా చేస్తాడు? మృదు యుద్ధకాం అన్నాడు. ఇలా ఎలా బాణం వేసేది చూడరా, మీ తాతగారు ఎలా పోతాడు దెబ్బలు, ఒక గంటకి నాకు అవసరం తగ్గిపోయింది, తర్వాత రక్తం కాలిపోతుంది, ఇట్లా యుద్ధం చేసేటువంటిది. అప్పుడు ఏం చేశాట? సస్మార చక్రం నిశితం పురాణం అంటారు భారతంలో. అంటే అప్పుడు స్మరించాట. సస్మార చక్రం నిశితం పురాణం. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మీకు. సినిమాలో వాళ్ళకి వీళ్ళకి టీవీలో వాళ్ళకి పనులు వాళ్ళు ఏవేవో చెప్తుంటారు. దాంతో చక్రం అంటే అది చక్రం కాదంటే చక్రం పట్టుకొని ఉన్నారు కదండి, అది బండి చక్రం ఉంది అన్నారు. బండి చక్రం కాదని కొన్ని క్యాలెండర్లు కూడా వచ్చాయి. తప్పు తప్పు. ఇక్కడ భారతంలో చెప్తా సస్మార చక్రం స్మరించాట. స్మరిస్తే వచ్చేస్తుంది ఆయుధం. సస్మార చక్రం ఎటువంటి నిశితం పురాణం. ఇప్పటిది కాదు, ఎప్పటిదో సురస్నాయుధం అంటే ఎప్పటిదో చక్రాయుధం, దాన్ని స్మరించాట. అప్పుడు వచ్చి మీదగా వెళుతున్నట్ట. ఒక ఈయన పట్టుకున్నాడు అర్జునుడు, ఇంకో కాలేమో అక్కడ ఉన్నప్పుడు వదులు అని చెప్పి నేను వెళ్ళిపోతున్నప్పుడు అన్నట్ట, ఒరే నాయన నేను పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిరా, తాతందా, కాబట్టి నువ్వేం చేయి, కొంచెం దగ్గరగా నేను చూడాలి, దగ్గరగా అన్నట్ట. ఎందుకు దగ్గరగా ఉంటాయి? ఏహి ఫులాముజ పత్రన ఎదురా అన్నాడు. అప్పుడే వికసిస్తున్నటువంటి మంచి తామర నేత్రాదిగినటువంటి హే భగవాన్ స్వామి కృష్ణ ఏహి ఫులాముజ పత్రన ఎదురా అని చెప్పని. అంటే పెద్దవాడిని అయిపోయాను, కొంచెం పెద్దవాడిని, కొంచెం క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. పెద్ద భీష్ముడు చాలా పెద్దవాడు కదా, నా దగ్గర అని చూశాట. చక్కగా ఎర్రటి నేత్రాలు ఎలా ఉన్నాయట, అప్పుడే వికసిస్తుంది, పద్మాలాగా ఉన్నాయట. అది చూసి ఇదే నాకు కావాలని చెప్పన్నట. సఖ్యమానం పాతయ గోపనాథ రథోత్తమాద. ఈ రథం చిన్న పడేవయా కిందికి. ఇది చూసి ప్రాణాలు అవుతాం అంటే అంతకంటే నాకు కావాల్సిందే అదే కావాలని కోరుకున్నాడు. అదే లభించాడు చివరికి. అపశయం మీద పడుకున్నప్పుడు స్వామి వెళ్ళాడుగా, కృష్ణ పరమాత్మ వెళ్ళాడు కదా, నీకు శక్తి ఇస్తామని చెప్పమన్నాడు. ధర్మాన్ని చెప్పాడు, విష్ణు సహస్రనామని చెప్పాడు. చెప్పి చూసి అలా చూస్తున్నాడు, ప్రాణాలు వదిలాడు. అటువంటి భాగ్యం ఎవరికి కలుగుతుందండి? కాబట్టి ఏంటంటే అక్కడ ఈయన కూడా భీష్ముడు కూడా మనకు ఒక ప్రూఫ్ అయిన తర్వాత ఇంకొకరు మారీచుడు ఉన్నాడు. మారీచుడు రావణాసురుడు మాట చెప్తాడు. ఏమంటే రావణాసురుడు వచ్చాడు, నువ్వు మాయలేని కింద మారు, నువ్వు వెళ్ళు, రాముని మోహపెట్టు అని చెప్పినప్పుడు ఈత అన్నాడు, ఒరే మాట్లాడాలి, అజాతయంజన శ్రీమాన్ పద్మపత్ర విభేక్షణ అన్నాడు. అంటారని తీసుకోండి. అజాత వ్యంజన శ్రీమాన్. అయినా రావణ నేను ఎప్పుడు వెళ్ళాక అప్పుడు అజాత వ్యంజన నీకు తెలుస్తుందా మీసా. అప్పటికి ఇంకా రాముడు చిన్నవాడే, ఊరి షోనే రాము రాజీవులు వచ్చిన అని చెప్పాలి. అంటే 16 సంవత్సరాలు ఇంకా చిన్నవాడు, ఇంకా 14 ఏళ్ళు ఉంటాయో అప్పుడు వాళ్ళు మీసా వస్తాయంటే ఒక పిల్లలకి రావు కదా. వాళ్ళకి అప్పుడు అజాత వ్యంజన శ్రీమాన్. ఆయనకి అప్పుడే మీసాలుగా మరవలేదు రాముడికి. కానీ ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి? పద్మపత్ర నివేక్షణ. పద్మపత్రాలు తామర పుష్పాలు అలా ఉన్నాయని చెప్పారట. అలాగా దీంట్లో కదా ఇటువంటి ఏదైతే ఉందో ఆ నేత్రాలు ఏవైతుందో అందులో నుంచి వచ్చే ఆ కటాక్ష వీక్షణాలు ఏవైతున్నాయో అది మా మీద ప్రసరించాలి అని చెప్పని గోపికలు కోరుకుంటున్నారు. కోరుకున్న శంకర్ చెరిదే గమ్యేన క్రియావు అని చెప్పి திங்களும் ஆதித்தனும் எழுந்தால் போல் திங்களும் ஆதித்தனும் இருந்தால் போல் అంగడి నిండండి ఎంగల్ మేలు నోకుదే ఎంగల్ మే శాపం ఎందు మా ఉండేటువంటి శాపాలన్నీ కూడా తొలగిపోవాలి. అలాగే ఏంటుంది, సూర్యుడు చంద్రుడు అలాగే ఒకేసారి ఉంటే ఎలా ఉంటుందో నీలో ఉండేది తేజస్సు తగ్గకూడదు, కానీ నీలో ఉండేది ఆ చలనం ఏదైతుందో అది కూడా తగ్గకూడదు. అలా మాకు మెల్లమెల్లగా కనుక నిల్చుకొని దృష్టి మా మీద ప్రసరించినట్టయితే ఎంగల్ మేలు శాపం విడిందు మాకు ఉండేటువంటి శాపాల వల్ల ఎలా ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే భగవాను దృష్టి కనుక మన మీద పడితే, గోపికల మీద పడితే భగవాను యొక్క ఒక్కొక్క అవయవం ఏదైతే ఉందో అదంతా కూడా భక్తులకు ఉండేటువంటి ఆర్తి వీళ్ళ తాపాన్ని తీర్చినటువంటివి అని చెప్పాలి. ఉదాహరణకు ఒకటి చెప్తాను. దీనిలో చిన్నది పాద తొడి ఉంది, భగవంతుడి పాద నుంచి పైకొద్దు
భగవంతుడి పాదధూళి ఉంది. ఆ పాదధూళి ఏమైంది? దీంట్లో కూడా బలి చక్రవర్తి అనుగ్రహించింది ఒకటి. తర్వాత పాదధూళి అహల్యని రాతిని నాతికి మార్చింది. అంటే భగవంతుడి పాదానికి పాదధూళికి అంత గొప్ప శక్తి ఉంది. ఇంకొంచెం పైకొద్దాం. మోకాళ్ళు ఉన్నాయి కదా పైన స్వామికి మోకాళ్ళు. ఈ మోకాళ్ళతోటి పాక్కుంటూ వెళ్ళారు. యమరాజున భంజనాయ నమః వెళ్ళినప్పుడు పెద్ద చెట్లు ఉన్నాయి. వాటి మధ్య నుంచి వెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడ మోకాళ్ళతో కుమ్మగా అది కనపడిపోయింది, ఇటు పడిపోయింది. మధ్య నుంచి గంధర్వులు బయటకు వచ్చారు. అంటే వాళ్ళకేంటి? కాళ్ళతోటి నలకూబల మోకాళ్ళతోటి నలకూబల మణిపురీయులు ఎవరు చూద్దారో వాళ్ళకి మోక్షంట. దాని తర్వాత తొడలు ఉన్నాయి కదా, భగవాన్ కొంచెం పైకి వస్తే తొడలు ఎవరికి? మధుకైటవులు వాళ్ళ కోరుకున్నారు. ఎక్కడ కాదు నీ చక్రవర్తి కాదు, నీ మీదే వెంకట బొమ్మలు ఎక్కడ కాదు, నీ దగ్గర అసలు మంచిది అన్నాడు. తొడ మీద పెట్టుకుని చంపారు. దాంతో ఏమైంది? దానికి వాళ్ళిద్దరికి కూడా మోక్షం అయిందా. తర్వాత వక్షస్వేదం అంటే ఏంటి? భగవంతుడి వక్షస్థలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏమైంది? పరమశివులైతే అంతవరకు భిక్షాపాత్ర చేతిలో ఉండి తిరుగుతుండేవాట. కపాలీతం భవిష్యసి అంటారు పురాణ లోపల. నువ్వు అనవసరంగా నా శిరస్సు ఛేదించావు కాబట్టి ఈ కపాలం నీ చేతికే ఉంటుంది అనేది ఒక మాట చెప్పినప్పుడు అదే తిరుగుతున్నట్ట. అయితే భగవానుడికి అనుగ్రహంతో వక్షస్థలం ఉండేటువంటి లక్ష్మీదేవి అనుగ్రహంతో స్వేదంతో కపాలం ఏంటంటే పట్మని 1000 ముక్కల కింద పగిలిపోయిందిట. అలా ఆయనకి తర్వాత వక్షస్థలంలో లక్ష్మీదేవి ఇంద్రుని అనుగ్రహించిన రాజ్యం వచ్చిందిట. కళ్ళు నడుతున్నాయి నేతాలు, ఇది గోపికలిట. చేతులు ఎవరుతున్నాయి? కుబ్జగిట. నోరు ఎవరికి ఉందంటే పూతనగిట. అంతే కదా, ఉత్తరపెట్టు స్థానాలు పెట్టుకున్న తర్వాత ఇదిట. శబరి చక్షాతవసరమైన పూర్ణాస్మి రఘునందన. ఇప్పుడు నాకు జప ధరించింది అనేటువంటిది చాలా చాలా అద్భుతమైనటువంటి భాష ఇది. ఇలా మనం మీరు వింటుంటే మేము చెప్తూ ఉంటే 8:30 అవుతుంది, 9 కూడా అవుతుంది. కానీ ఇక్కడ మనం సమాప్తం చేసి ఏ పాశనం అవుతుందో రేపటి పాశనం చాలా అద్భుతమైన పాశనం. ఆ పాశనం నిజంగా కనుక ఇంట్లో మీది కనుక నిజంగా ఇందా చెప్పాను చూడండి, అనన్య గతిత్వం అని చెప్పని, అలాగే నరసింహస్వామిని ధ్యానిస్తూ మీరు పడుకోండి. ఏదో రూపంలో మీరు తప్పకుండా నరసింహస్వామిని సాక్షాత్కరిస్తారు. రేపు ఆ వ్యూహం ఏదో తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూసుకొచ్చారు, బాగుంది, సంతోషం. కానీ అంటే మొట్టమొదటి చెప్పేటువంటి కొన్న ఆ పాట కూడా అందులో చాలా విశేషంగా ఉంటుంది. ఏ రోజు పాటలు కూడా అది కొంచెం ముందుగా వస్తే ఏమవుతుందంటే మనకి అవన్నీ కూడా చక్కగా మనం అందరం కలిసి అనుభవించవచ్చు. ఈ భాషలో ఏదైతే ఉందో నేను చిన్న ముఖంగా చెప్తాను. ఎందుకంటే మీరు ఒకేసారి చెప్తే కొంచెం ఇబ్బంది కాబట్టి చిన్న ముఖంగా చెప్తాను. అంత చక్కగా అనుసంధానం చేయండి. నేను చదువుతామండి, మీరు చెప్పండి, మేము పారాయణ చేస్తే అనకూడదు. అనుసంధానం అనేటువంటి పదం అంటే దాని చక్కగా మనం దాన్ని అర్థం అదే వస్తుంది. అంగళ్ வந்து நின் பள்ளி கட்டில் கீழே சங்கம் இருப்பாறு போர் வந்து தலை தெய்தோ கிங்கிணி வாய் செய்த தாமரை போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விரியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கனிரண்டங்கொண்டு எங்களுமே நோக்குதிய எங்கள் மேல் சாபம் இழுந்து ஏலோரெம்பாவாய். அண்டாள் திவ்ய திருவடிகளே சரணம். श्रियकान्ताय कल्याण निधये दिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम्. कर्कटे पूर्वफल्गुण्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं. स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषा. गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यम्. लोकाः समस्ताः सुखिनो भवन्तु. స్వామికి జై. భక్త మహాశయులకు
నరసింహస్వామి అవతారం గురించి చెప్పబడుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి రేపు ఉదయం స్వామివారికి అనగా గోదా రంగనాథ స్వామి వారికి తులసి పూజ చేయాలని సంకల్పించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా చక్కగా స్వామివారికి జరిగినటువంటి పూజా కార్యక్రమాలు చెప్పేసి భక్తులు జరిగిస్తూ సాయంకాలం యథాప్రకారంగా మరి కార్యక్రమాలు దాకా చెప్పారు. దాని గురించి 2 గంటలు 2 రోజులు జరిగినప్పటికీ కూడా తెలుగులో కావున సకాలానికి ఇచ్చేయవలసిందిగా భక్తులందరూ కూడా కోరుతున్నారు. దేశంలో గోదా రంగనాథ భగవాన్ జై. శ్రీకాంతాయ కళ్యాణ శ్రీవేంకటేశ్వరాయ మహనీయగుణాత్మనే పల్లి కట్టికి శంకర్ పాడుపాడు కింది వారి చేయ తామరై పూపోలే శంకర్ చిరి చిరిదేవో తింగళ మాట్లాడు అంగనిందంగం ఎంగళమేనో కురియే ఎంగళమేన శాపగెందేలో ఆండాడు వీళ్ళ తిరుడిగణే శరణం. అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం కృష్ణ దామోదరం వాసుదేవం హరి కృష్ణ దామోదరం వాసుదేవం హరిం కృష్ణ దామోదరం వాసుదేవం హరి శ్రీధరం మాధవం గోపికా వల్లభం శ్రీధరం మాధవం గోపికా వల్లభం శ్రీధరం మాధవం గోపికా వల్లభం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే జానకీ నాయకం రామచంద్రం హరే జానకీ నాయకం రామచంద్రం భజే జానకీ నాయకం రామచంద్రం హరే అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం కృష్ణ దామోదరం వాసుదేవం హరే శ్రీధరం మాధవం గోపికా వల్లభం శ్రీధరం
गोपिका वल्लभं श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचन्द्रं भजे जानकी नायकं रामचन्द्रं भजे जानकी नायकं रामचन्द्रं भजे जानकी